ఏం చేసినా చల్తా అనుకుంటే అంతా మా ఇష్టమని విర్రవీగితే అధికారం మాదే అడిగేదెవడని పొగరెక్కితే సామాన్యుడు చూస్తూ ఊరుకోడు, నిలదీస్తాడు, ప్రశ్నిస్తాడు, అణచిపెట్టుకున్న ఆగ్రహాన్ని ఆయుధంలా ప్రయోగిస్తాడు. మొన్న శ్రీలంకలో జరిగిందదే, ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతోంది కూడా అదే. ఎక్కడ చూసినా జనం షాక్లు ఇస్తున్నారు. జనం ఆగ్రహిస్తే ఎంతకైనా తెగిస్తారు. అది అధ్యక్ష భవనం కానీ ప్రధాని ఇళ్ళు కానీ దేన్ని లెక్క చేయరు. అదే నిరూపిస్తున్నాయి బంగ్లాదేశ్లో జరుగుతున్న ఘటనలు. నిరసనకారుల ఆగ్రహాన్ని చూసిన ఆ దేశ అధ్యక్షురాలే దేశం విడిచి పారిపోయారు. ప్రజాస్వామ్య పాలన కాస్త సైనికుల చేతిలోకి వెళ్ళిపోయింది. అంతకుముందు 2022లో కూడా శ్రీలంకలో అదే జరిగింది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడిన ఆ దేశ పరిస్థితిని తట్టుకోలేక జనం రోడ్లెక్కారు. అంతేకాదు ఆ దేశ అధ్యక్షుడి భవనాన్నే స్వాధీనం చేసుకున్నారు. కొన్ని గంటల పాటు అరాచకం జరిగింది. అయితే బంగ్లాదేశ్లో జరిగిన ఘటన శ్రీలంక ఇష్యూని గుర్తు తెస్తోంది. బంగ్లాదేశ్ నుంచి మొదలుకుంటే లండన్, శ్రీలంకలో కూడా జనం పాలకులకు షాక్ ఇస్తున్నారు. పాలకులను దేశం విడిచి పారిపోయే విధంగా తరిమి కొడుతున్నారు. బంగ్లాదేశ్లో నిరసనలు తీవ్ర స్థాయికి చేరి ఏకంగా ప్రధాని నివాసాన్నే లూటీ చేసే పరిస్థితికి దిగజారాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయక తప్పలేదు. రహస్యంగా దేశం విడిచి పారిపోయారు. అటు తర్వాత నిరసనకారులు ప్రధాని అధికారిక నివాసమైన గణభవన్ ముట్టడించి అక్కడ విధ్వంసం సృష్టించారు. విలువైన వస్తువుల్ని లూటీ చేసినట్లు స్థానిక మీడియా ప్రసారం చేస్తోంది. చికెన్, ఫిష్, కూరగాయలు, ఫర్నిచర్, ఇతర విలువైన వస్తువులు పట్టుకుపోయినట్లు, అంతేకాకుండా చేతికి ఏది దొరికితే అదే ఎత్తుకెళ్లారు. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన ప్రధాని నిష్క్రమణను పురస్కరించుకుని పలువురు వీధుల్లోకి వచ్చి జెండాలు ఊపుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఢాకాలో పార్క్ చేసిన యుద్ధ ట్యాంకు పైకి ఎక్కి డాన్సులు చేశారు. ఉద్యోగాలు లేక అసహనంతో ఉన్న విద్యార్థులు ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. 1971లో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులకు 30% కోటా కల్పిస్తూ ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 2018లోనే ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. విద్యార్థులు నిరసన తెలియజేయడంతో వెనక్కి తగ్గింది. జూన్లో బంగ్లాదేశ్ హైకోర్టులో కోటాను పునరుద్ధరిస్తూ తీర్పు వెలువడడంతో మళ్లీ ఆందోళనలు మిన్నంటాయి. తర్వాత మధ్యలో సద్దుమడిగిన నిరసనలు ఆదివారం ఒక్కసారిగా చెలరేగాయి. ఇప్పటి వరకు సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం సాయంత్రం నుంచి 6 గంటల నుంచి బంగ్లాదేశ్ హోంశాఖ నిరవధిక కర్ఫ్యూ విధించింది. అలాగే ఫేస్బుక్, మెసెంజర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలను నిలిపేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 4G మొబైల్ ఇంటర్నెట్ను ఆపేయాలంటూ మొబైల్ ఆపరేటర్లను ఆదేశించారు. ప్రజా భద్రతను పరిగణలోకి తీసుకుని సోమవారం నుంచి 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. కర్ఫ్యూను దాటుకుని నిరసనకారులు ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. వరుసగా అన్ని కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడడంతో బంగ్లా ఆర్థిక వ్యవస్థకు $10 బిలియన్ నష్టం వాటిల్లినట్లు అంచనా. బ్రిటన్ కూడా ఆందోళనలతో అట్టుడికింది. వలసలకు వ్యతిరేకంగా కొన్ని గ్రూపులు ఇచ్చిన పిలుపుతో బ్రిటన్ వ్యాప్తంగా హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. లివర్పూల్, హల్, బ్రిస్టల్, లీడ్స్, బ్లాక్పూల్, స్టోక్ ఆన్ ట్రెంట్, బెల్ఫాస్ట్, నాటింగ్హామ్, మాంచెస్టర్లలో శనివారం వలసదారులుండే హోటళ్లపై దాడులు జరిగాయి. పలుచోట్ల పోలీసులతో ఆందోళనకారులు బాహాబాహీకి దిగారు. 100 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతివాదుల చర్యలను ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రధాని కేర్ స్టార్మర్ ఆదేశించారు. నేరపూరిత చర్యలకు తగు మూల్యం తప్పదని హోంమంత్రి వివెట్ కూపర్ హెచ్చరించారు. ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ అనే గ్రూప్ ఈ గొడవలకు కారణమని చెబుతున్నారు. వారం క్రితం సౌత్ పోర్ట్లో కత్తిపోట్లకు 3 చిన్నారులు బలైన ఘటన అనంతరం వలసదారులే లక్ష్యంగా దాడులు సాగుతున్నాయి. శరీరం రంగును బట్టి దాడులు చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీలంకలో ఇంతకన్నా దారుణం జరిగింది. దక్షిణాసియా దేశమైన శ్రీలంక తీవ్రమైన ఆర్థిక పతనాన్ని జనం జీర్ణించుకోలేకపోయారు. దాదాపు కొన్ని నెలల పాటు ప్రభుత్వంపై పలు రకాల్లో ఆందోళనలు చేశారు, రోడ్లెక్కారు. అయినా ప్రభుత్వం తీసుకున్న చర్యలు సమస్యను పరిష్కరించలేదు. ఆర్థిక సంక్షోభం మరింత ముదిరింది. లక్షలాది మంది జనం రోడ్లెక్కారు. అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. అంతేకాదు భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక రోజంతా భవనంలో కసి తీరా వ్యవహరించారు.
కొంతమంది స్విమ్మింగ్ పూల్లో స్నానాలు చేస్తే మరికొంతమంది అధ్యక్షుడి బెడ్రూమ్లో సెల్ఫీలు దిగారు. బెడ్లపై డాన్సులు చేశారు. అధ్యక్ష భవనాన్ని అణువణువున తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ చెలరేగిపోయారు. దీనంతటికీ కారణం శ్రీలంక తీవ్రమైన ఆర్థిక పతనాన్ని ఎదుర్కోవడమే. అదే ప్రభుత్వాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసింది. 22 మిలియన్ల ప్రజలు ప్రాథమిక అవసరాలను తీర్చేందుకు అవసరమైన వస్తువులను సైతం దిగుమతి చేసుకునేందుకు శ్రీలంక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం, రుణ భారం పెరిగిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలైన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలోనే శ్రీలంక ప్రధానమంత్రి రాజీనామా చేశారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నడిపించినందుకు అధ్యక్షుడు గోటబయ రాజపక్స, అతని సోదరుడు మాజీ ప్రధాని మహీంద రాజపక్సపై చాలామంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చలో ప్రెసిడెంట్ భవన్ పిలుపునిచ్చిన జనం అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. విదేశీ మారక ద్రవ్య సంక్షోభం కారణంగా దిగుమతి చేసుకున్న ఆహారం, మందులు, ఇంధనం కొరత ఏర్పడింది. నెల రోజుల పాటు శ్రీలంక వాసులు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి వరుసల్లో వేచి ఉండాల్సి వచ్చింది. ఇంధనాల కొరత విద్యుత్ కోతలకు దారితీసింది. కరోనా మహమ్మారి, రష్యా యుక్రెయిన్ వివాదం పరిస్థితిని మరింత దిగజార్చాయి. అయితే ఆర్థిక విపత్తు గురించి హెచ్చరికలు చాలా కాలం ముందు ప్రారంభమయ్యాయి. Allah, piano. Oh shit, man, the rain. The rain. Oh wow. 2019లో చర్చిలు, హోటళ్లలో ఈస్టర్ ఆత్మాహుతి బాంబు దాడులు 290 మందిని బలిగొన్న కొన్ని నెలల తర్వాత అధ్యక్షుడు రాజపక్స అధికారంలోకి వచ్చారు. ఈ దాడులు విదేశీ మారక ద్రవ్యానికి కీలక వనరు అయిన పర్యాటకాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. శ్రీలంకను లోతైన ఆర్థిక మాంద్యం నుండి బయటపడేసి దాన్ని సురక్షితంగా ఉంచుతామని రాజపక్స హామీ ఇచ్చారు. అయినా ఎలాంటి మార్పు రాలేదు. ప్రత్యేకించి పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం విదేశీ రుణాలు పెరిగాయి. కొన్ని చైనా రుణాల ద్వారా నిధులు పొందాయి. అయితే రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న కొద్ది రోజులకే శ్రీలంక చరిత్రలో అతిపెద్ద పన్ను తగ్గింపులను ప్రవేశపెట్టారు. అయినా పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో ఈ పరిస్థితులు దాపురించాయి.